నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైటీసీ భవనంలో కొన్నేళ్లుగా గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సాలూరులో వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏఎన్ఎంలను డ్రైవర్లను నియమించారు. 2018 సెప్టెంబర్ నుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ టైముకు జీతాలు ఇవ్వకపోవడంపై వీరి జీవితాలు గందరగోళ పరిస్థితుల్లో ఉండేవని, మూడేళ్లుగా ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో వీరు సంబంధిత జిల్లా అధికారులకు తమ గోడును మొరపెట్టుకున్నారు. నిధులు లేకపోవడం వల్ల అధికారులు వీళ్ళని తాత్కాలికంగా విధులకు రావద్దని, నిధులు వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పి పంపేశారని, ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ సిబ్బందిని వీరి స్థానంలో విధులకు పంపడంపై వీళ్ళు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న వారిని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు దేవి. నేను సాలూరు వైటీసీ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్లో నేను పనిచేస్తున్నాను ఏఎన్ఎంగా. అయితే గత 7 సంవత్సరాలు బట్టి మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడ. 2018 16 తేదీ సెప్టెంబర్ నెల నుంచి మేము ఇప్పటి వరకు పనిచేస్తున్నాము. అయితే 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు గత 3 సంవత్సరాలుగా మాకు జీతాలు లేవు. అయితే గర్భిణీలు 7వ నెల నుంచి 9వ నెల వచ్చినంత వరకు మా దగ్గర ఇక్కడికి వచ్చి స్టే చేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది. యోగా నుంచి వాళ్ళకి ప్రతి మెడిసిన్స్ ఇవ్వడం కూడా, చెకప్స్ తీసుకెళ్ళడము, ఐరన్స్ పెట్టించడము, అలాగే వాళ్ళకి డెలివరీ టైంలో కూడా మేమే దగ్గరుండి వాళ్ళ ఏఎన్ఎంస్కి ఆశాలకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి హ్యాండింగ్ అవర్ ఇచ్చినంత వరకు కూడా మేమే బాధ్యులుగా ఉంటున్నాం. వైటీసీలో 2018 16 తేదీ సెప్టెంబర్ 9వ నెలలో జాయిన్ అయ్యాను. మేము అప్పటి నుంచి కూడా విధుల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పుడు కూడా సెలవు కానీ ఏది పెట్టకన్నా ఉద్యోగం చేసేవాళ్ళమే. మా కుటుంబాలు ఒగ్గిసి ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళమే. 3 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోయినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడినా, లాక్డౌన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి మేము వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళమే. అప్పటికీ మాకు కరోనా వచ్చినప్పుడు కూడా పేషెంట్లతో ఉండి మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవు పెట్టకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసాము. పిహెచ్సీలు అంటూ కూడా క్యాస్లీలో పిహెచ్సీలో ఇలా వేసేటప్పుడు కూడా మేము డిప్యుటేషన్ మీద వెళ్ళి విధులు నిర్వహించాము. వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ చేసాము. కానీ ఇప్పుడు మీకు బడ్జెట్ మేము అడగడానికి వెళ్ళేసరికి మా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల, మా కుటుంబ సమస్యల వల్ల మేము వెళ్ళి జీతాల గురించి అడిగితే మీకు బడ్జెట్ లేదు అని అంటారు. బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది సార్, ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తాండ్రు. మరి మా పరిస్థితి ఏంటని మేము అడిగేసి వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళు మీరు 2 నెలలు ఆగండి, మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి 2 నెలలు చేస్తామని అంటారు. మేము బడ్జెట్ ఉన్నప్పుడు చేసాము, లేనప్పుడు చేసాము. ఈ 2 నెలల బడ్జెట్ లేనంత మాత్రాన మేము ఆగిపోతామని మేము ఏ రోజు చెప్పలేదు. మా ప్లేస్లో మేము ఉంటుండగా మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేయడానికి ఎంతవరకు న్యాయము? మేము చెయ్యమంటే కదా వేరే వాళ్ళు వచ్చి మా ప్లేస్లో చెయ్యాలి. మేము బడ్జెట్ ఉన్నా మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోతే మేము చేస్తామని అంటాము. అలాంటి టైంలో చేసేటప్పుడు మేము ఈ 2 నెలల్లో ఎందుకు మేము చేయకన్నా ఉంటాము? అందుకే మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేస్తే మేము ఒప్పుకోమని చెప్పాము. మా పనులు మేము చేస్తాము. మేము పేషెంట్ల విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇది చేయలేదు. మేము వాళ్ళకి సురక్షితంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి సురక్షితంగా పంపుతాము. ఎన్నోసార్లు కేసుతో పాటు మేము విజయనగరం కూడా వెళ్ళాం. అటు నుంచి కూడా మా సొంత డబ్బులతో మేము ఛార్జీలు కట్టుకొని వచ్చేవాళ్ళమే. అలాంటి పరిస్థితులు కూడా మేము భరించాము. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ 2 నెలలు మీరు ఆగండి, మేము వేరే వాళ్ళు ఏరియా హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఒక 2 నెలలు చేస్తారు, బడ్జెట్ వచ్చినప్పుడు మీకు ఇస్తామని అంటారు. బడ్జెట్ వస్తే మేము చేస్తాము, లేదంటే చేయమని మేము ఏ రోజు అనలేదు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్?